డాన్స్ వేసుకో. చిన్నోడే బేటకొచ్చాడే సింహమటి చిన్నోడే బేటకొచ్చాడే అడవిలాంటి అందాలే ఆక్రమించాడే సింహ ప్రేమ రే గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు సినిమా చూపిస్తాం మామ. సినిమా అంటే నాది, సినిమా చూపించాలన్నా నేనే, సినిమా కనబడిందని మీతో చెప్పించాలన్నా నేనే. చదివించాను కదా నీ షోలో ఎవడైనా నా మీద కౌంటర్ లేస్తే చుట్టాలు చూడడానికి స్కెల్టన్ కూడా మిగలదు. ఏ సినిమా అయినా నేను చూపించినంత వరకే. వన్స్ ఐ స్టెప్ ఇన్, హిస్టరీ రిపీట్. సింహంతో పట్టుకోవాలంటే పంజాలో వాడు ఉండాలి, నాతో పెట్టుకోవాలంటే పార్టిసిపేట్ రెడీగా ఉండాలి. వేర్ ఇస్ ద పార్టిసిపేట్స్? మా శ్రీకృష్ణ పాడితే చెవులు మాత్రమే పనిచేయాలి, కాదని ఇంకేది పనిచేసినా మా శ్రీకృష్ణ డాన్స్ చేయడు. సీటు కాదు కదా, అసెంబ్లీ సీటు కూడా దాటనివ్వరు. ఈ గ్లాసెస్ ఎవరైనా పెట్టుకుంటే కళ్ళకే పెట్టుకున్నట్టు ఉంటది, కానీ దామిని గారు పెట్టుకుంటే అదేంటో ఫేస్ మొత్తం పెట్టుకున్నట్టు పెట్టుకున్నారు. నేను ఎవరికైనా రెండే ఆప్షన్స్ ఇస్తాను. ఆప్షన్ ఏ, తప్పు చేస్తే సినిమా చూపిస్తాను. ఆప్షన్ బి, చేసిన తప్పు ఒప్పుకునేంత వరకు సినిమా చూపిస్తూనే ఉంటాను. చాయిస్ ఇస్ యువర్స్. ఆనందం హద్దులు మీరినంత వరకే, హద్దులు మీరుతుంటే నీళ్ళతో ఆర్పేస్తా. ఎంత బాగా మా బాలయ్య బాబు డైలాగ్ చెప్తాను కానీ నన్ను సినిమాలు తీసుకోవడానికి ఏమైంది? అందుకే నాకు సినిమాలో తీసుకున్న ప్రతి ఒక్కరికి సినిమా చూపించాలని డిసైడ్ అయిపోయా. జై బాలయ్య! ఈ రోజు నా సినిమా చూపిస్తాం, సినిమా చూపించుకోవడానికి రెడీగా ఉన్న ఫస్ట్ పార్టిసిపెంట్ ఎవరు తెలుసండి? పచ్చబొట్టేసిన. ఈ పాట వినగానే గుర్తొచ్చే గాయని దామిని. లెట్స్ వెల్కమ్ దామిని. రాయే రాయే నా రాకాసే నువ్వే బయటేసే అట్టా గోపేస్తే టాపులేసి పోదే పోదే పోపో టాపులేసి పోదే పోపో రారో రారో నా శివకాశి అన్ని రాజేసి సిగ్గు వేసేస్తే టాపులేసి పోదే పోదే పోపో టాపులేసి పోదే పోదే పోపో చెట్టు మీద మ్యాంగోలో వెంట పెట్ట ఉన్నావే చాకులాంటి పిల్లాడే చాకుకున్నాడే టాపులేసి పోతే కన్నే కొట్టాబంటే టాపులేసి పోతే ముద్దే పెట్టాబంటే టాపులేసి పోతే అయ్యే పట్టాబంటే టాపులేసి పోతే వెల్కమ్ టు సినిమా చూపిస్తావా. మీరు డాన్స్ చేస్తామంటే నన్ను నేను చూసుకున్నా, అవునా? కానీ మీరు వేస్తామంటే వెన్నపూస రాసినట్టు స్మూత్ గా నెమ్మదిగా భలే వేసారండి. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా నన్ను నేను మర్చిపోయాను డాన్స్ లో. కాదు, మీరు పాటల కంటే మంచి హీరోయిన్ గాను ఎలాగ ట్రై? హీరోయిన్ గా అంటే దానికి చాలా ఉండాలండి. సీరియస్ తీసుకున్నారు ఇవి కొంచెం. సీను గారు నిజంగా సినిమా చూపిస్తున్నారు. మీరు సినిమా చూడాలన్నా, మీరు సినిమా చూపించాలన్నా ఇంకా పార్టిసిపేట్ ముగ్గురు వాళ్ళు కూడా పిలుద్దాం. మీ పోడియం అక్కడ వెళ్ళిపోండి. ఇప్పుడు రాబోతున్న మరో పార్టిసిపేట్ ఎవరంటే మాటలతో మాయ చేసేవాడు నాగ చైతన్య, అదే పాటలతో మాయ చేసేవాడు మన కృష్ణ చైతన్య. లెట్స్ వెల్కమ్ కృష్ణ చైతన్య.
అవకాశం తస్సదీయ అమ్మకానికేడితే ఆ రేటు ఎంతగాని చెక్కు రాసి ఇద్దాం భూగోళం ఎప్పుడైనా వేలమేస్తానంటే హైయెస్ట్ పాట పాడి డాలర్ ఇసిరేద్దాం కష్టాలు చూడగానే అయ్య బాబు ఎనకాల దమ్ము పుట్టి అన్ని కట్టి పరక సక్సెస్ కళ్ళకెక్కు బేణికుంది కనుక తెలిసాక ఆగలేం ఏ పిచ్చిలో వీక్సుని చూద్దాం రక్షరం బోలా చేద్దాం స్వర్గమే కనిపిస్తుంటే తగుతూ గాలిలో తేలుతూ యాష్ కరేంగే యాష్ కరేంగే యాష్ కరేంగే యాష్ కరేంగే యాష్ కరేంగే యాష్ కరేంగే చలో యాష్ కరేంగే యాష్ కరేంగే యాష్ కరేంగే ఎలకంటూ సినిమా చూపిస్తాం మామ. థ్యాంక్ యూ. బాగున్నారా? చాలా బాగున్నానండి. దామిని గారు మీకు ఇప్పుడు కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చిందా? కృష్ణ చైతన్య చూడగానే అంటే మీరు బట్టలు ఉతికారు, ఈయన గారు ఏంటంటే సంక్రాంతికి గాలిపటాలు ఎగరేస్తారు వచ్చి. థ్యాంక్ యూ సో మచ్. Thank you. మీ పోడియం అక్కడే. అండ్ ఇప్పుడు రాబోతున్న మరో పార్టిసిపేట్ ఎవరంటే అని పిలవాలంటే మాటల కంటే పాటే బెస్ట్ అనిపిస్తుందండి. సినిమా చూపిస్తా మామా ఎందుకంటే వస్తుంది మౌనిమా మౌనిమా. లెట్స్ వెల్కమ్ మౌనిమా. మౌనిమ గారు, హాయ్ సిను గారు. ఈ రోజు అనిపించింది ప్రతి ఒక్కరికి నేను డాన్స్ నేర్పించగలనని. వెల్కమ్ టు సినిమా చూపిస్తాం Thank మామా. ఏం చేస్తున్నారు, ఏం పాడుతున్నారు, ఏంటి? బాహుబలిలో శివుని ఆన అని ఒక సాంగ్ పాడాను. ఒక్క పాట పాడరా? ఎవ్వడంట నిన్ను ఎత్తుకుంది ఏ తల్లికి పుట్టాడో ఈ నంది కాని నంది. అక్కడ కదిలి వస్తానండి, ఇక్కడ మీరు కదిలి అక్కడికి వెళ్ళండి. ఇప్పుడు రాబోతున్న మరో పార్టిసిపేట్ ఎవరో తెలుసా? ఒక మనిషికి పిచ్చుంటే మెంటల్ కృష్ణ అంటారు, అదే పాటలు పిచ్చుంటే శ్రీకృష్ణ అంటారు. లెట్స్ వెల్కమ్ శ్రీకృష్ణ. జై బాలయ్య. ఒట్టు పెట్టి చెప్పుతాను ఒక్క మాట వింటారా నేను కూడా లేబరే ఎండలోన వానలోన చెమట ధార పోసిన నువ్వు నేను లేబరే నన్ను ఎంత వాణ్ణిగా పెంచి పెద్ద చేసినా మీరు లేక నేను లేను మా శ్రీకృష్ణ పాడితే చెవులు మాత్రమే పనిచేయాలి, కాదని ఇంకేది పనిచేసినా మా శ్రీకృష్ణ డాన్స్ చేయడు. ఏం పాడుతున్నారు, ఏం చేస్తున్నారు ప్రస్తుతానికి? రీసెంట్ గా డిక్టేటర్ పాడే సైజ్ 0 తమిళ్ మూవీలో కూడా పాడున్నాను. తమిళ్ పాడుతున్నారా? యా పాడుతాను. ఏ తమిళ్ సాంగ్ ఒక్కటి పాడన్నా మాకు. காற்றின் மொழி ஒலியா இசையா. ఇదే పాటన అరబిక్ లో పాడినా పాడండి. మీరు ఎత్తుకోండి ఫస్ట్. तुझको देखा मैंने तुमसे अलबे. ओके ओके बाय बाय बाय. కానీ ఇప్పుడు నేను సినిమా చూపిస్తా స్టార్ట్ చేయాలంటే, మీకు సినిమా చూపించాలంటే మీకు కొంత అమౌంట్ ఇవ్వాలి. ఆ అమౌంట్ ఇవ్వాలంటే మీరు ఇక్కడికి రావాలి. రండి, నలుగురు ఇక్కడ వచ్చి. ఆయన డబ్బులు ఇస్తాను కానీ నలుగురు ఇక్కడికి వచ్చేసారు. ఆ డబ్బులు ఎలా ఇస్తాను అసలు ఏంటి అని అనుకుంటున్నారా? ఆ ఇవ్వాలంటే మా ధనలక్ష్యం పైన ఉండిపోయింది. ఆవిడ కిందకి రావాలంటే మీరు టాస్క్ లో బాగా చెయ్యాలి. ఓకే, టాస్క్ ఏంటి అనుకుంటున్నారు? చెప్పండి. మా బాలయ్య గారు డైలాగులు పాటల రూపంలో పాడాలి. డైలాగులు పాటల రూపంలో పాడాలి. అంతే. ఓకే, పాడండి. కత్తితో కాదు కంటి చూపుతో చంపేస్తా చంపేస్తా, ఒకవైపే చూడు ఇంకో వైపు చూడాలి అనుకోకు, బా 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 బా. మాడి మసైపోతా. ఆ, జుమ్ చా జుమ్ చు జుమ్ చా. Don't trouble the trouble. జుమ్ చు జుమ్ చా. If you trouble the trouble, trouble troubles you. I'm not the trouble. జుమ్ చు జుమ్ చా. I'm not the trouble. I'm the truth. సీటు కాదు కదా, అసెంబ్లీ సీటు కూడా దాటనివ్వరు. సీటు కాదు కదా, అసెంబ్లీ గేట్ కూడా దాటనివ్వను. కీర్తనలో పాడండి, మంచి మంచి కీర్తన. సరే మబదసాని దాపమరేసా సీటు కాదు అసెంబ్లీ గేటు దాటనివ్వను. జై అలయ్య
జై బాలయ్య జై బాలయ్య బాలయ్య జై బాలయ్య. Guns are made of rules, but not sword. అయిపోయిందా? మా ధనలక్ష్మి మిమ్మల్ని కరుణించి కనికరించి కిందకు వచ్చేసారు. Okay. మా గేమ్ లో పార్టిసిపేట్ చేయాలన్నా, సినిమా చూపించుకోవాలన్నా, నేను సినిమా చూపించాలన్నా మీకు తల ఒక 2,50,000 ఇస్తానమాట. ఏనా నలుగురు వచ్చేసారు, డైలాగ్ చెప్పారు, డబ్బులు తీసుకున్నారు, వెళ్ళిపోయారు. సో ఇప్పుడు ఏమాత్రం ఆలోచన చేయకుండా లెట్స్ బిగిన్ సినిమా చూపిస్తాం మావా. ఓకే, మన సినిమా చూపిస్తాంలో ఫస్ట్ రౌండ్ ఏంటంటే రంగు పడుద్ది. ఈ రౌండ్ గురించి మీకు చెప్పాలి. ఒక 1 minute టైం ఇస్తాను, ఒక టంగ్ టెస్ట్ ఇస్తాను. ఈ 1 minute లో మీకు ఇచ్చిన టంగ్ టెస్ట్ ఎవరు ఎన్నిసార్లు ఎక్కువ చెప్తే అన్ని 10,000 గెలుచుకోవచ్చు. ఆ 10,000 నేనేమను, మిగతా ముగ్గురు దగ్గర నుంచి ఎవరైతే చెప్తారో అలాగేసుకోవచ్చు. కానీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటంటే ఈ టంగ్ టెస్ట్ చెప్పేటప్పుడు నెమ్మది చెప్పినా, తడబడినా, రాంగ్ చెప్పినా రంగు పడిపోద్ది, మామూలు పడదు. నేను ముందు వస్తానండి, ఎందుకంటే అందరిది చూసేటప్పుడు ఆ రంగు ఎలా పడుతోంది అని చూస్తే నెక్స్ట్ టెన్షన్ పెరుగుతుంది. సో ఫస్ట్ నేను వచ్చి ఎక్స్పీరియన్స్ చేసిస్తాను, తర్వాత ఎంజాయ్ చేయొచ్చు. ఓకే, దామిని గారు రండి. లక్సు పప్ప లంచ్కొస్తావా లడ్డు కొరికి. నాకు చాలా భయంగా ఉంది. చెప్పండి మీ ఫీలింగ్ ఎలా ఉంది ఇక్కడికి వచ్చిన తర్వాత? నాకు చాలా భయంగా ఉంది. బేసిక్ గా కనిపించేంత ధైర్యవంతురాలి కాదు. మీరేం కనిపించట్లేదు, కనిపించేదో ధైర్యవంతురాలు. కవరింగ్ మళ్ళీ ఇప్పుడు ఏంటంటే మీరు చేయాల్సిందల్లా ఈ అదలు పెట్టేసి రెడీగా ఉండి. ఈ గ్లాసెస్ ఎవరైనా పెట్టుకుంటే కళ్ళకే పెట్టుకున్నట్టు ఉంటది, కానీ దామిని గారు పెట్టుకుంటే అదేంటో ఫేస్ మొత్తం పెట్టుకున్నట్టు అనిపిస్తుంది. మీకు ఇచ్చే టంగ్ టెస్ట్ ఏంటంటే కప్పులో పప్పు పక్కలో కప్ప. కప్పులో పప్పు పక్కలో కప్ప. కప్పులో పప్పు పక్కలో కప్ప. రెడీ, యువర్ టైం స్టార్ట్స్ నౌ. కప్పులో పప్పు కప్పలో కప్ప. పప్పు కప్పులో పప్పు పక్కలో పప్ప. పప్పులో కప్పు పప్పులో కప్పు పప్పులో పప్పు కాదమ్మా. కప్పులో పప్పు కప్పులో పప్పు పక్కలో కప్ప. కప్పులో పప్పు పక్కలో నడుస్తుంటే నచ్చినవే పిల్లలకు నీ కన్నీళ్ళలో ఉన్నదేదో మందు మగు. మొత్తానికి మీకు ఇచ్చిన 1 minute టైంలో టంగ్ టెస్ట్ ఎన్నిసార్లు కరెక్ట్ చెప్పారంటే 3 times అని దామిని గారు అనుకుంటున్నారు, కానీ కాదు, ఒక్కసారి కరెక్ట్ చెప్పారు. ఒక్కసారి అంటే 10,000 రూపాయలు. ఎక్కడి నుంచి తీసుకుంటారో చూసుకోండి. మౌని. దామిని గారికి ఒక్కొక్క టంగ్ టెస్ట్ కి ఒక్కొక్క ఇంత ముద్దగా వచ్చి రంగు పడతా ఉంటే మిగతా ముగ్గురులో ఎక్స్ప్రెషన్ చూడాలంటే ముందుగా కృష్ణ చైతన్య గారి ఎక్స్ప్రెషన్ చాలా దశల వారీగా మారుతూ వచ్చింది అనమాట. ఫస్ట్ తర్వాత ఇంకోసారి పడింది, తర్వాత పడింది. శ్రీకృష్ణ గారు అయితే అసలు సౌండ్ లేదు. మౌనిగా అయితే ఆవిడ నవ్వులో కవర్ చేస్తుంది. ఎలా అంటే ఇప్పుడు నెక్స్ట్ రాబోతున్న సైనికుడు ఎవరంటే ఇందా నుంచి మన పాపం నీళ్ళు నవ్వుతున్నాడు లోపల నన్ను ఎప్పుడు పిలుస్తాడు, నన్ను ఎప్పుడు ఎలా పిలిచేస్తాడని చెప్పి భయపడుతున్నాడు. ప్లీజ్ రండి కృష్ణ గారు. మీకు ఇచ్చే టంగ్ టెస్ట్ ఏంటంటే కంకర కుప్ప కంపర కుంక. కంకర కుప్ప కంపర కుంక. అంతే. రెడీ శ్రీకృష్ణ గారు, యువర్ టైం స్టార్ట్స్ నౌ. కంకర కుప్ప కంపర కుంక కంకర కుప్ప
కంకర కుప్ప కంపర కుంక 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 కంకర కుప్ప కంకర కుంప కంకర కుప్ప ఈ మూడ్ లో ఈ పొజిషన్ లో ఒక మంచి పాట పాడండి మాకు. ఆహా ఏమి రుచి అనరమై మరచి రోజు తిన్న మరి మోజే తీరనిది తాజా పిండులలో రాజా ఎవరండి ఇంకా చెప్పాల పిండేనండి. మీకు ఇచ్చిన 1 minute టైం లో ఎన్నిసార్లు చెప్పాను? 16 times. ఇప్పుడు ముగ్గురు దగ్గర నుంచి ఎంతమంది లాగేసుకోండి? 60, 50, 50. తీసుకోండి వెళ్ళండి. నువ్వు జోలాలి కొడుతుంటే నారాయణ ఉన్న నిద్రమ్మ బెదిరింది నారాయణ జడతోటి కొడితే చక్కెర పెట్టు పడతా తోటపి కొట్టి ఎన్న ఇప్పుడు మరి నెక్స్ట్ నన్ను పిలవకరా దరిద్రుడా సచ్చినోడా అని చెప్పి అక్కడ తిట్టుకుంటున్నారు. మౌనిమ గారు రండి. ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే. మౌని గారు గ్లాసెస్ పెట్టేసుకోండి. ఓకే మీ ఇచ్చే టంగ్ టెస్ట్ ఏంటంటే కర్రీ కర్రల కలర్ కర్రీ కలరే. కర్రీ కర్రల కలర్ కర్రీ కలరే. రెడీ అండి? యువర్ టైం స్టార్ట్స్ నౌ. కర్రీ కర్రల కలర్ కర్రీ కలరే కర్రీ కర్రల కలర్ కర్రీ కలరే కర్రీ కర్రల కలర్ కర్రీ కలరే కర్రీ కర్రల కలర్ కర్రీ కలరే. ముందుండాలి. కర్రీ కర్రల కలర్ కర్రీ కలరే కర్రీ కర్రల కలర్ కర్రీ కర్రల కలర్ కర్రీ కలరే కర్రీ కర్రల కలర్ కర్రీ కర్రల కలర్ కర్రీ కలరే కర్రీ కలర్. చాలా టేస్టీగా ఉంది. కర్రీ కర్రల కలర్ కర్రీ కలరే కర్రీ కర్రల కలర్ కర్రీ కలర్. మీ ఎర్ర కలర్ కాస్త తెల్ల కలర్ అవుతుంది ఇక్కడ. బాగానండి మౌనిమ గారు ఇప్పుడు మీ ఫీలింగ్ ఏంటి చెప్పండి. కాంపౌండ్ వాళ్ళకి సెల్ మాట్లాడుతుంటే చైనా వాళ్ళకి మూను తాకినట్టుందే. It's a crazy feeling. It's a crazy feeling. ఇప్పుడు మీకు ఇచ్చిన 1 minute టైం లో మీరు 2 సార్లు కరెక్ట్ చెప్పారంటే 7 times కరెక్ట్ చెప్పారు. 7 సార్లు సూపర్. ముగ్గురు దగ్గర నుంచి ఎంత తీసుకుంటే తీసుకోండి. కృష్ణన్న దగ్గర నుంచి 50, దాని దగ్గర నుంచి 20. ఓకే లాక్కోండి వెళ్ళండి. లాస్ట్ అండ్ ఫైనల్ బట్ నాట్ లీస్ట్ మన కృష్ణ చైతన్య గారు వస్తారు ఇప్పుడు. రండి. వీడు 6 అడుగుల బుల్లెట్ వీడు ధైర్యం విసిరి. కృష్ణ చైతన్య గారు చెప్పండి. ఆడక ముందు ఒక పాట ఆడిన తర్వాత వాళ్ళు పాడతారు. ఆడక ముందు ఒక పాట పాడండి. మంచి పిండి 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 నిన్ను చూస్తే జారుతుంది గుండి. ఏ గుండి? షర్ట్ గుండి. గుండి. సూపర్ సూపర్. ప్యాంటు గుండి కాదు, అది ఆడిన తర్వాత జారుతుంది. కృష్ణ చైతన్య గారు మీకు ఇచ్చే టంగ్ టెస్టర్ గుడ్ బ్లడ్ బ్యాడ్ బ్లడ్ బ్లడీ బ్లడ్. గుడ్ బ్లడ్ గుడ్ బ్లడ్ బ్యాడ్ బ్లడ్ బ్లడీ బ్లడ్. గుడ్ బ్లడ్ బ్యాడ్ బ్లడ్ బ్లడీ బ్లడ్. ఓకే రెడీ. యువర్ టైం స్టార్ట్స్ నౌ. గుడ్ బ్లడ్ బ్యాడ్ బ్లడ్ బ్లడీ బ్లడ్. గుడ్ బ్లడ్ బ్యాడ్ బ్లడ్ బ్లడీ బ్లడ్. గుడ్ బ్లడ్ బ్యాడ్ బ్లడ్ బ్లడీ బ్లడ్. గుడ్ బ్లడ్ గుడ్ బ్లడ్ గుడ్ బ్లడ్ బ్యాడ్ బ్లడ్ బ్లడీ బ్లడ్. గుడ్ బ్లడ్ బ్యాడ్ బ్లడ్ బ్లడీ బ్లడ్. గుడ్ బ్లడ్ బ్యాడ్ బ్లడ్ బ్లడీ బ్లడ్. గుడ్ బ్లడ్ బ్యాడ్ బ్లడ్ బ్లడీ బ్లడ్.
గుడ్ బ్లడ్ బ్లాడ్ బ్లడ్ బ్లడీ బ్లడ్ గుడ్ బ్లడ్ బ్యాడ్ 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 బ్లడ్ బ్లడీ బ్లడ్ పైకే ఎత్తి తొడలు మొత్తం బయటే పెట్టి తంబి అంటూ తొక్కేస్తారా గుడ్లో హల్వా నోట్లో పెట్టి సుట్టు గుడ్లు నక్కుని పెట్టి అంట్లు గట్రా తోమిస్తారా జల్దీ జారుకో జారుకో జారుకోవాలే ఊరుకో పారుకో పారిపోవాలే ఇక్కడ మా ఆడియన్స్ ఎంత ఎంజాయ్ చేస్తున్నారో తెలియదు కానీ మీ మీద రంగు పడే కొద్దీ దామిని మాత్రం చూసారా ఎంత పైశాచికమైన ఆనందం ఉంది అక్కడ, రాక్షసానందం. శంకిని ఢాకిని దామిని. చైతన్య గారు ఇప్పుడు మీ గురించి ముగ్గురు ఒకసారి పాట పాడతారు. ఆయన గురించి మేము ముగ్గురం పాడాలా? పాడాలి. ఎస్. మన 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 వెంచల్ మదిలో గణ 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 గంటల సడిలో చక 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 తుంటరి లయలో ఓకే అని చెలరేగాలి. ఇప్పుడు పాట పాడుతారు. పిండి బాబులం మేము పిండి బాబులం పిండి పడితే మాకు మేమే మహారాజులు. అది సీను చూపించాడు సినిమా సీను. ఆవిడ చూపించినప్పుడు రాలే పాట, అదే మీకు చూపించినప్పుడు వచ్చింది పాట. నెక్స్ట్ రౌండ్ నెక్స్ట్ రౌండ్. మీకు ఇచ్చిన 1 minute టైంలో మీరు 2 సార్లు కరెక్ట్ చెప్పారంటే 7 times. సూపర్. 7 times. వావ్. ఇప్పుడు ముగ్గురు దగ్గర నుంచి ఎంత తీసుకోండి సరే. 70 లాక్కోవాలి కదా. 30 20 20. ఓకే. ఫస్ట్ రౌండ్ కంప్లీట్ అయ్యేసరికి ఎవరి దగ్గర ఎంత అమౌంట్ ఉందో చూద్దాం. ఓకేనండి, ఫస్ట్ రౌండ్ కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు సెకండ్ రౌండ్కి వెళ్తున్నాం. సెకండ్ రౌండ్ పేరు ఏంటంటే జోర్సే మార్. ఇప్పుడు మనం సెకండ్ రౌండ్కి వెళ్ళాలంటే ఫస్ట్ రౌండ్ ఒక సెటప్ ఉంది, మరి సెకండ్ రౌండ్ ఒక సెటప్ ఉండాలి కదా. ఉండాలి. మరి ఇక్కడ గెటప్ సీన్ కాబట్టి ఒక సెటప్ కావాలి కాబట్టి సత్తురెడ్డి ఏడా మొత్తం నవ్వులు వచ్చారు. నీళ్ళ గురించి పాటలు ఏమైనా పాడగలరా మీరు? కలకల పాటలలో ఏమి హాయిలే హల ఏమి హాయిలే హల. ఇది బజర్ రౌండ్ అండి. దీనిలో మొత్తం 6 క్వశ్చన్స్ ఉంటాయి. 6 క్వశ్చన్స్ కూడా ఫోటో సంబంధించిన అడుగుతాను. నేను క్వశ్చన్ అడిగినప్పుడు ఎవరైతే ఫస్ట్ బజర్ నొక్కుతారో వాళ్ళకి ఆన్సర్ చెప్పే ఛాన్స్ వస్తుంది. బజర్ నొక్కి రైట్ ఆన్సర్ చెప్తే ముగ్గురులో ఎవరో ఒకరు ముఖం మీద వాటర్ కొట్టేసి వాళ్ళ దగ్గర నుంచి 10,000 లాగేసుకోవచ్చు. ఒకవేళ బజర్ నొక్కి రాంగ్ ఆన్సర్ చెప్పారనుకోండి, ఆపోజిట్ లో ఉన్న ముగ్గురు ఆన్సర్ చెప్పిన వాళ్ళ మీద వాటర్ కొట్టి 10,000 లాక్కుంటారు. కానీ ఎవరు లాక్కుంటారు? ఎవరైతే ఫస్ట్ వాటర్ కొట్టారో వాళ్ళు లాక్కుంటారు. జోర్సే మార్ లో ఫస్ట్ క్వశ్చన్ అండి. ఇప్పుడు నేను చూపించబోయే ఫోటోలో హీరో ఎవరు? ఫోటో ప్లీజ్. బజర్ ఫస్ట్ నొక్కింది మౌని గారు నొక్కారు. మౌని గారు ఈ పక్కరండి. ఇప్పుడు ఆన్సర్ చెప్పండి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అంట. ఒక్కసారి రైట్ ఆన్సర్ రాంగ్ ఆన్సర్ చూద్దాం. ఫోటో రివీల్ ప్లీజ్. ఏది గబ్బర్ సింగ్ నుంచి ఒక డైలాగ్ చెప్పండి. నాకు కొంచెం తెక్కుంది కానీ దానికో లెక్క ఉంది. రెడీ జోర్సే మార్. నువ్వు లేని జీవితం నల్ల రంగు అంటుకున్న తెల్ల కాగితం. 10,000 లాగేసుకుని అక్కడి నుంచి. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ అండి.
ఫోటో ప్లీజ్. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ స్టిల్ ఏ పాటలో ఉంది? దిగ్విజయంగా శ్రీకృష్ణ గారు ఫస్ట్ బజర్ వచ్చారు. ఇప్పుడు ఆన్సర్ చెప్పండి. ఇది పాట పాట పాడండి. నాకు చెప్పించింది ఏ నాకు కొంచెం తెక్కుంది. ఇది లిరిక్ అంట. కాదు, ఒక్క నిమిషం వినండి. టిప్పు పాడాడు. ఆగండి. ఆడియో రివర్స్ ప్లీజ్. నీకు చెప్పించింది ఇది అబ్సల్యూట్లీ రాంగ్ ఆన్సర్. ఇప్పుడు ఫస్ట్ వాటర్ కొట్టింది ఎవరంటే శ్రీకృష్ణ గారి మీద రాక్షసి. రాక్షసి దామిని. ఇప్పుడు మనం థర్డ్ క్వశ్చన్ కి వెళ్ళబోతున్నాం. ఫోటో ప్లీజ్. ఇప్పుడు మీరు చూసిన ఈ ఫోటోలో మొత్తం ఎన్ని ప్రాణులు ఉన్నాయి? ఫస్ట్ నొక్కింది మౌనిమ. మౌనిమ గారు ఫస్ట్ బజర్ వచ్చేసారండి. సో ఆన్సర్ చెప్తారు ఇప్పుడు. 11. ఫోటో రివీల్ ప్లీజ్. మను గారు మీరు చెప్పింది 11 కానీ ఆన్సర్ ఈజ్ 16. రెడీ జోర్సే మార్. ఫస్ట్ మరి వాటర్ కొట్టింది జోర్సే మారింది మా శ్రీకృష్ణ గారు కాబట్టి మౌనిమ గారి దగ్గర నుంచి 10,000 లాగేసుకోండి. ఫోర్త్ క్వశ్చన్. ఇప్పుడు నేను చూపించబోయే ఫోటోలో మంచు లక్ష్మి గారితో ఉన్న హీరోయిన్ ఎవరు? ఫోటో ప్లీజ్. మానవ గారు ఎందుకు అంత ఫాస్ట్ గా బజర్ నొక్కారు? ఎవరి కోసం ఎవరి కోసం నొక్కాడు ఈ నీళ్లు పోసింది ఎవరి కోసం ఎవరి కోసం ఎవరి కోసం? మానవ గారు బజర్ ని తప్పక ప్రెస్ చేశారు. తాప్సీ గారు తాప్సీ పన్ను. ఇది రైట్ ఆన్సర్ రాంగ్ ఆన్సర్ చూద్దాం. ఆన్సర్ ప్లీజ్. జోర్సే మార్. ఇప్పుడు దామిని అనుకో కృష్ణ చేత మీద కొట్టావు కదా, కొట్టంగా రియాక్షన్ తెలుసు అక్కడ ఒకసారి కొట్టే అలాగా. అదే లాగేసుకుని అక్కడ కృష్ణ చేత దగ్గర నుంచి. ఇప్పుడు ఫిఫ్త్ క్వశ్చన్. ఫోటో ప్లీజ్. రామ్ చరణ్ గారు చెప్తున్న డైలాగ్ ఏంటి? నొక్కింది కేసీ అన్న దాన్న కృష్ణ చైతన్య గారు. ఆన్సర్ చెప్పండి. నువ్వు అరిస్తే అరుపులే, నేను మెరిస్తే మెరుపులే. కృష్ణ చైతన్య గారు అరిపిస్తారో లేకపోతే కనిపించుకుంటారో చూద్దాం. రెడీ జోర్సే మార్. గజల పట్టిలు తేగా నా చెర్రీ చెర్రీ నా కన్న వయసు తీర్చమంది వర్రీ వర్రీ. గజల పట్టిల్ తెస్తాడే చెర్రీ చెర్రీ నువ్వు పడికితే ఇస్తా డోంట్ వర్రీ వర్రీ. కృష్ణ
బాగుంది బాగా కొట్టి చాలా బాగా కొట్టి అసలు మా ఆడియన్స్ అందరికీ ఒక చిన్న కసి తీరు ఉంటది 10 లాక్కోండి అక్కడి నుంచి ఆనందం హద్దులు మీరినంత వరకు హద్దులు మెరుతుంటే నీళ్ళతో ఆర్పేస్తా ఇప్పుడు లాస్ట్ క్వశ్చన్ ఇప్పుడు నేను చూపించబోయే ఫోటోలో ఉన్న ఫేమస్ సెలబ్రిటీ ఎవరు మానవ గారు బజర్ వచ్చారు ఈ పక్కనండి మానవ గారు ఆన్సర్ ఏంటో చెప్పండి రమ్యకృష్ణ గారు చూద్దాం ఇది రైట్ ఆన్సర్ రాంగ్ ఆన్సర్ రెడీ జోసెమార్ ఒకరికొకరు సినిమా చూపించుకున్నారు కదా ఈ సినిమా చూపించుకుంటూ ఇలా ఆడుకుంటూ ఉంటే ఒక ఏదైనా మంచి పాట వస్తుంది మీలో చూపులే చిలిపి జల్లులై మేను తాకగా ఏదో 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 హాయ్ మన జోర్సేమార్ రౌండ్ కంప్లీట్ అయ్యేసరికి ఎవరి దగ్గర ఎంత అమౌంట్ ఉందో చూద్దామండి మనం ఇప్పుడు నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్ళిపోతున్నాం ఆ రౌండ్ పేరు చెప్పాలన్నా ఆ రౌండ్ లోకి ఎంటర్ అవ్వాలన్నా మీ డబ్బులు తీసుకుని మేము పొడిన దగ్గరికి వెళ్ళిపోతే ఓకే మన నెక్స్ట్ రౌండ్కి వెళ్ళాలంటే ఈ సెటప్ ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి సత్యరెడ్డి తీయండి సెటప్ సెటప్ వెళ్ళిపోయిందండి ఇప్పుడు మనం థర్డ్ రౌండ్ లోకి వెళ్తాం థర్డ్ రౌండ్ పేరు ఏంటంటే వసూల్ రాజా ఇప్పుడు మనం థర్డ్ రౌండ్ లోకి ఎంటర్ అయిపోయామండి థర్డ్ రౌండ్ ఏంటంటే పూర్తిగా ఎలిమినేషన్ రౌండ్ అండి ఈ రౌండ్ లో నుంచి ఎవరో ఒక్కరు మాత్రమే ఫోర్త్ రౌండ్ లోకి వెళ్తారు మిగతా ముగ్గురు ఎలిమినేట్ అయిపోతారు సెకండ్ రౌండ్ కంప్లీట్ అయ్యేసరికి ఎవరైతే లీడ్ లో ఉన్నారో వాళ్ళు ఒక అపోనెంట్ సెలెక్ట్ చేసుకుంటారండి ఇప్పటి వరకు లీడ్ లో ఉన్నది ఏంటంటే శ్రీకృష్ణ గారు మిగతా ముగ్గురులో నుంచి ఎవరో ఒకరు అపోనెంట్ సెలెక్ట్ చేసుకుని ఫస్ట్ మౌనిమ శ్రీకృష్ణ గారు అపోనెంట్ గా సెలెక్ట్ చేసుకున్నారు మౌనిమ గారిని ఇద్దరు మీ మనీ బాక్స్ తీసుకుని ఇక్కడ రండి చెప్తాను మీ ఇద్దరు కలిపి నేను ఒక క్వశ్చన్ అడుగుతాను ఆ క్వశ్చన్ కి ఆన్సర్ మీరు చెప్పాలా లేకపోతే మౌనిమ చెప్పాలనేది మీ ఇష్టం ఎందుకంటే మీరు లీడ్ లో ఉన్నారు కాబట్టి అండి మీరు రైట్ ఆన్సర్ చెప్పారనుకోండి గేమ్ లో ఉంటారు లేకపోతే ఎలిమినేట్ అయిపోతారు ఎలా ఎలిమినేట్ అవుతారని తెలుసుకోవాలంటే మా సెటప్ ని పిలవాలి సత్యరెడ్డి సెటప్ ఇప్పుడు నేను క్వశ్చన్ అడుగుతాను ఆ క్వశ్చన్ కి ఆన్సర్ మీరు చెప్పాలా తను చెప్పాలని మీ ఇష్టం ఆ క్వశ్చన్ కి మీరు రైట్ ఆన్సర్ చెప్తే గేమ్ లో సర్వేలు అవుతారు లేదు మీరు ఒకవేళ రాంగ్ ఆన్సర్ చెప్పారు అనుకోండి గేమ్ లో నుంచి ఎలిమినేట్ అయిపోతూ మీ దగ్గర డబ్బులు మొత్తం తనకి ఇచ్చేయాలి ఎలా ఎలిమినేట్ అవుతారంటే ఒక్కసారి పైకి చూడండి బెలూన్స్ డౌన్ ఫస్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాటిలో బాలకృష్ణ గారు డ్యూయల్ రోల్ చేసిన సినిమాలు ఏవి ఇప్పుడు ఆన్సర్ మీరు చెప్తారా మానవ గారు చెప్తారా నేనే చెప్తాను నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే నేనే ఆన్సర్ చెప్తానని చెప్పి శ్రీకృష్ణ గారు చెప్పారండి సరే ఆప్షన్ ఏ చెన్నకేశవరెడ్డి ఆప్షన్ బి అల్లరి పిడుగు ఆప్షన్ సి విజయేంద్ర వర్మ ఆప్షన్ డి ఒక్క మగాడు రెడీ ఏంటి రెడీ దేనికి రెడీ ఎప్పుడు రెడీ ఏ ఆన్సర్ రెడీ ఆప్షన్ ఏ చెన్నకేశవరెడ్డిలో డ్యూయల్ రోల్ చేశారు అని నువ్వు అనుకుంటున్నావు అంతేగా ఎవరు నీ వైపు లాక్కు జై బాలయ్య ఇంకా 3 ఆప్షన్స్ ఉన్నాయి దాంట్లో 2 రైట్ ఒక రాంగ్ ఉంది రెడీ రెడీ ఆప్షన్ డి ఆప్షన్ డి యా ఆప్షన్ డి అంటే ఒక్క మగాడు ఒక నిమిషం ఆగు ఏ చెప్పకుండా ఎందుకు లాగుతున్నావు ఆప్షన్ డి ఒక్క మగాడు సినిమాలో డ్యూయల్ రోల్ చేశారు అనుకుంటున్నాను ఒక్క మగాడు ఒకసారి ఆ లివర్ నీ వైపు లాక్కో
జై జై బాలయ్య. పట్టుకో 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 పట్టు చీర పట్టుకో గుట్టుగా కట్టుకో చుట్టుకో నీలాలని చిట్టి చీర. ఇప్పుడు 2 ఆప్షన్స్ ఉన్నాయి, ఒకటి రైట్ ఉంది, ఒకటి రాంగ్ ఉంది. నేను ఆప్షన్ సి విజయేంద్ర వర్మ. ఆప్షన్ సి విజయేంద్ర వర్మ. విజయేంద్ర వర్మలో లయ హీరోయిన్. ఓకే చూద్దాం. జానకి జానకి ఎక్కడికి పోతావే జానకి. అల్లరిపిడిగుల్లో డ్యూయల్ రోల్ చేశావు. విజయేంద్ర వర్మ ఏం చేశారు? విజయేంద్ర రోల్ ఎక్కడ చేశాను? సింగిల్ రోల్. గతం నుంచి బయటకు వచ్చారు అంతే. ఇప్పుడు మీరు గతంలో నుంచి బయటకు వచ్చారు. రెండు కరెక్టే చెప్పావు. అవును. ఏ ఆప్షన్ ఒక్కదానికి ఏమైంది నీకు? ఆవిడ మమ్మల్ని ఏదో మ్యాజిక్ చేసింది. ఎవరు? ఎదుర్కొండా ఒకరు మ్యాజిక్ చేస్తే చేయింపబడానికి నువ్వేమైనా అల్లా టప్పానా? శ్రీకృష్ణ బాలకృష్ణలో ఒక కృష్ణ తీసుకొచ్చి శ్రీకృష్ణ పేరు పెట్టుకున్నావు. ఎలా అనిపించింది మొత్తానికి? చాలా చాలా బాగుంది. అండ్ ముందుగా చాలా సంతోషంగా ఉంది విత్ మై ఫ్రెండ్స్ తో సినిమా సుబిత్తమా ప్రోగ్రామ్ కి రావడం. అండ్ చాలా హ్యాపీగా ఉంది ఈ ప్రోగ్రామ్ పార్టిసిపేట్ చేసినందుకు. వెళ్ళేటప్పుడు వెళ్ళిపోయే ముందు ఒక మంచి పాట మా కోసం పాడరా? ఓకే, నాకు మంచి పేరు తీసుకొచ్చిన పాట. అంతకుముందు ఏ పేరు ఉండేది? నా కెరీర్ లో నాకు ఒక మంచి బ్రేక్ ఇచ్చిన పాట. దేవిశ్రీ ప్రసాద్ గారు నాకు మ్యూజిక్ డైరెక్షన్ లో నేను పాడిన పాట. నేస్తమా నేస్తమా నువ్వే కోయిలై వాలతానంటే తోటల మారనా నీ కోసం. ప్రాణమా ప్రాణమా నువ్వే వేకువై చేరతానంటే తూరుపై చూడనా నీ కోసం. నేస్తమా నేస్తమా నువ్వే కోయిలై వాలతానంటే తోటల మారనా నీ కోసం. Anyhow, thank you so much for coming. సినిమా సుబిత్తమాకి వచ్చినందుకు. జానకి 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 ఎక్కడికి పోతావే జానకి. ఇద్దరు ఉన్నారు ఇక్కడ. ఇద్దరు ఒక అపోనెంట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఎవరిని సెలెక్ట్ చేసుకుంటున్నారు? కేసీ అన్న. రండి కృష్ణ చైతన్య గారు రండి. చిన్నోడే బేటకొచ్చాడే. ఇప్పుడు నేను క్వశ్చన్ అడుగుతాను, ఆ క్వశ్చన్ కి ఆన్సర్ మీరు చెప్పాలా లేకపోతే కృష్ణ చైతన్య చెప్పాలని మీ ఇష్టం, ఎందుకంటే మీరు లీడ్ లో ఉన్నారండి. క్వశ్చన్ ఏంటంటే సెల్ ఫోన్స్ ఎక్కువగా వాడటం వలన ఈ క్రింది వాటిలో వచ్చే సమస్యలు ఏవి? నేనే ఆన్సర్ చేస్తా. నేనే ఆన్సర్ చేస్తానని చెప్పి మౌన చెప్పిందండి. ఇప్పుడు ఆప్షన్ చెప్పబోయే ముందు ఒకసారి పైకి చూడండి. బెలూన్స్ డౌన్. ఆప్షన్ ఏ బద్ధకం పెరగడం, ఆప్షన్ బి సరిగ్గా నిద్ర పట్టకపోవడం, ఆప్షన్ సి తలనొప్పి రావడం, ఆప్షన్ డి అలసట రావడం. ఆప్షన్ సి. ఆప్షన్ సి తలనొప్పి రావడం. ఇది రైట్ అనుకుంటున్నారు? బద్ధకం పెరగడం అంటారు చూసారా? మిమ్మల్ని చూస్తే అదే పెరుగుద్ది. ఆప్షన్ సి తలనొప్పి రావడం రైట్ ఆన్సర్. సూపర్. బెలూన్ అక్కడ దించేసావు. ఇంకా 3 ఆప్షన్లు ఉన్నాయి, దానిలో ఒక 2 రైట్ ఆన్సర్లు ఉన్నాయి, ఒక రాంగ్ ఆన్సర్ ఉందండి. ఆప్షన్ బి సరిగ్గా నిద్ర పట్టకపోవడం. ఆప్షన్ బి సరిగ్గా నిద్ర పట్టకపోవడం. పట్టలేదు ఎప్పుడు మీకు నిద్ర? ఫోన్ మాట్లాడు. తలనొప్పి వస్తే నిద్ర పట్టదుగా. తలనొప్పి ఎప్పుడు వస్తుంది? బాగా ఫోన్ వాడినప్పుడు. మీ ఇద్దరు డాన్స్ చేసినప్పుడు వస్తుంది. ఏ ఆప్షన్? ఆప్షన్ బి సరిగ్గా నిద్ర పట్టకపోవడం.
నవ్విందే పిల్ల నువ్వా పైనుంచి జారిపడ్డ చందమామ ముక్కవా పిల్ల నువ్వా పైనుంచి జారిపడ్డ చందమామ ముక్కవా ఏ పాట వేసినా ఒకటే స్టెప్ రింగ రింగారు జస్ రింగ రింగారు జస్. ఇప్పుడు రెండు ఆప్షన్లు ఉన్నాయి. ఆప్షన్ ఏ బద్ధకం పెరగడం. ఆప్షన్ ఏ బద్ధకం పెరగడం. ఫోన్ ఎక్కువగా మాట్లాడితే వచ్చే సమస్యల్లో ఇది ఒక ఆప్షన్ రైట్ ఆన్సర్ అనుకుంటుంది. ఏమా ఎలా అనిపించింది షో? చాలా ఫన్ ఉంది. ఇట్స్ ఫన్ ఫీల్డ్. నేను చాలా ఎంజాయ్ చేశాను ఆఫ్టర్ వెరీ లాంగ్ టైం. నిజంగా టైటిల్ కి తగ్గట్టు సినిమా చూపించారు. సో షో మొత్తానికి బాగా అనిపించింది మీకు? చాలా బాగా అనిపించింది. ఈ డబ్బులు ఇక్కడ ఇచ్చాను చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. సినిమా చూపిస్తామండి, మళ్ళీ మళ్ళీ రావాలి. మీరు ఫ్యూచర్ లో మంచి స్టార్ అవ్వాలి, సింగింగ్ స్టార్. థ్యాంక్ యూ సో మచ్. సూపర్. కృష్ణ చైతన్య గారు సక్సెస్ఫుల్ గా ఇతను పంపించారండి. మొత్తం మీ అమౌంట్ ఇప్పుడు ఉన్న మనీ అంతంటే 8,30,000 రూపీస్. సూపర్, థ్యాంక్ యూ. ఇవి 10 లక్షలు అయ్యి తర్వాత 50 లక్షలు గెలుచుకోవాలంటే ఇంకో అపోనెంట్ ఉన్నారు కదా అక్కడ. దామిని చిన్నదాన నీ కోసం, ఓ చిన్నదాన నీ కోసం, చిన్నదాన నీ కోసం. ఇప్పుడు నేను క్వశ్చన్ చదివేస్తాను, దానికి ఆన్సర్ మీరు చెప్పాలా లేకపోతే దామిని చెప్పాలనేది మీ ఇష్టం. క్వశ్చన్ ఏంటంటే ఈ క్రింది వాటిలో పురాణాల ప్రకారం విశ్వకర్మ తయారు చేసినవి ఏవి? దామిని చెప్తుంది. విశ్వకర్మ ఎవరో చెప్పు. మా పక్కింటి ఆయన. సరే నేను చెప్తాను అయితే ఆన్సర్. చెప్తారా? ట్రై చేస్తారా? ట్రై చేస్తాను. ఓకే, నేను అడిగిన క్వశ్చన్ కి నేను ట్రై చేస్తానని చెప్పేస్తానని కృష్ణ చైతన్య గారు రెడీ అయ్యారు. ఆప్షన్ చెప్పే ముందు ఒక్కసారి లుక్అప్, బెలూన్స్ డౌన్. ఇప్పుడు నేను ఆప్షన్ చదివేస్తానండి. ఆప్షన్ ఏ త్రిశూలం, ఆప్షన్ బి పుష్పక విమానం, ఆప్షన్ సి సుదర్శన చక్రం, ఆప్షన్ డి వజ్రాయుధం. పుష్పక విమానం. ఆప్షన్ బి పుష్పక విమానం. ఇది రైట్ ఆన్సర్ అనుకుంటారు అంతేగా? ఇప్పుడు ఇంకా 2 రైట్ ఆన్సర్ ఒక రాంగ్ ఆన్సర్ ఉంది. సుదర్శన చక్రం. సుదర్శన చక్రం అంటే విష్ణుమూర్తి దగ్గర ఉంటుంది అదేగా? చూద్దాం ఇది రైట్ రాంగ్ ఆన్సర్. ఏది విశ్వకర్మ గారు తయారు చేశారు? వజ్రాయుధమా లేకపోతే త్రిశూలమా? శివుని చేతిలో త్రిశూలం. వజ్రాయుధం. వజ్రాయుధాన్ని విశ్వకర్మ గారు తయారు చేశారు. ఇది పురాణాల ప్రకారం మీకు తెలుసు అని అనుకుంటున్నారు. ఆప్షన్ డి వజ్రాయుధం. ఇది రైట్ ఆన్సర్ రాంగ్ ఆన్సర్ చూద్దాం. చాలా బాగా ఆడారు కృష్ణ చైతన్య గారు. థ్యాంక్ యూ.
సూపర్. కానీ గెస్సింగ్ మాత్రం చాలా బాగుంది. నిజంగా కైండ్ ఆఫ్ గెసెస్ అది. సూపర్. ఎలా అనిపించిందండి షో? ఫెంటాస్టిక్. అసలు ఈ నీళ్ళతో కొట్టుకోవడం అది ఒక ఏమంటారు థీమ్ పార్క్ వెళ్ళి మనం వాటర్ గేమ్స్ ఆడతాం కదా, అలా వెళ్ళినట్టుంది. ఎంజాయ్ చేశారుగా? చాలా బాగా ఎంజాయ్ చేశాం. ఓకే, వెళ్ళే ముందు ఒక చిన్న పాట. సినిమా సుబిత్తమామా నీకు సినిమా సుబిత్తమామా సిని సీనికి నీతో సీను చూపిస్తామా చూపిస్తాడు మామా. ఇప్పుడు ఆ పాట మెంటల్ మన మెంటల్ మదిలో గణ గంటల సడితో ఠక 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 తుంటరి లయలో ఓకే అని చెలరే గాలి ఆగిపోనీకు వేగాన్ని ఏది ఏమైనా గాని లైక్ మై లైలా ఏలుకుందా మీ లోకాన్ని. మన మెంటల్ మదిలో గణ గంటల సడితో ఠక 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 తుంటరి లయలో ఓకే అని చెలరే గాలి మన మెంటల్ మదిలో గణ. అసలు గ్యాస్ అవ్వకుండానే వంట వండేసినట్టు, ఎగ్జామ్ రాయకుండానే పాస్ అయిపోయినట్టు, అదేంటో డైలాగ్ చెప్పకుండానే ఆర్టిస్ట్ అయిపోయినట్టు మా దామిని గారు ఈ రోజున ఒక్కదానికి కూడా ఏమీ చెప్పకుండానే ఫైనల్ రౌండ్కి వెళ్ళిపోతున్నారండి ఆవిడ. ఈ 10 లక్షలు కాస్త 50 లక్షలు అవ్వాలంటే మనం 4th రౌండ్ లోకి వెళ్ళాలి. ఈ రౌండ్ సెటప్ ఇక్కడ ఉండకూడదండి. సత్యరెడ్డి 4th రౌండ్ పేరేంటి తెలుసు మీకు? రన్ రాజా రామ్. ఈ 4th రౌండ్ కూడా ఒక సెటప్ ఉంది కదా? అవును. పిలుద్దామా? సత్యరెడ్డి సెటప్. ఎలా అనిపిస్తున్నాను సెట్? భయంకరంగా ఉంది. ఎప్పుడు వరకు చూసిన సెటప్లు వేరు, మీకు చూపించబోయే సెటప్ సినిమా వేరు. ఈ రౌండ్ లో మీకు మొత్తం దబిడి దిబిడి పడిపోతా, నాకు తెలుసు. మీ దగ్గర ఉన్న 10 లక్షలతో ఈ రౌండ్ లో మొత్తం 50 లక్షలు గెలుచుకోవచ్చండి. అది ఎలా అంటారా? మీకు అక్కడ బ్లాక్ బోర్డ్ కనిపిస్తుందా? దాని ముందు ఒక బుట్ట ఉందండి. ఆ బుట్టలో కొన్ని లెటర్స్ ఉంటాయి. ఆ లెటర్స్ అన్ని బ్లాక్ బోర్డ్ మీద ఒక ఆర్డర్ లో పెడితే ఒక సినిమా పేరు గానీ ఒక సెలబ్రిటీ పేరు గానీ వస్తాయి. అదంతా పెట్టేసి యాజ్ ఇట్ ఈస్ మీరు ఎలాగైతే వెళ్ళారో అలా వెనక్కి వచ్చేసి ఇక్కడ నిలబడమే. ఈ పనంతా మీరు చేస్తే మొత్తం 50 లక్షలు గెలుచుకోవచ్చు. 50 లక్షలు. ఏమన్నా దామిని గారు, ఈ పని మొత్తం మీరు 1 మినిట్ లో చేస్తే మీకు 50 లక్షలు ఇస్తానండి. 50 సూపర్, కానీ ఇదే కష్టం. సరే 1 మినిట్ లో చేయలేను అనుకుంటాను, అంతే కదండి? మీకు ఇంకో ఆప్షన్ ఇస్తాను. 80 సెకండ్ లో చేస్తే మీ దగ్గర ఉన్న 10 లక్షలు 3 అయిపోయి 30 లక్షలు గెలుచుకోవచ్చు. ఓకే. ఇంకో ఆప్షన్ 1 సెకండ్ లో చేస్తే మీ దగ్గర ఉన్న మనీ కాస్త డబుల్ అయ్యి 20 లక్షలు గెలుచుకోవచ్చు. ఓకే. మీరు ఏ లక్షల కోసం ఆడుతున్నారు? 30 lakhs. 30 lakhs అంటే 80 సెకండ్స్ లో చేస్తానని దృఢంగా గాఢంగా నమ్ముతున్నారు. ఇంకో రూల్ ఏంటి తెలుసండి? ఇవేమీ చేయకపోతే మీ దగ్గర ఉన్న 10 లక్షలు కూడా నేను తీసుకుంటాను. ఓకే. నేను రెడీ అన్నప్పుడు ఏంటంటే ఈ టైమర్ స్టార్ట్ చేసుకోవాలి. స్టార్ట్ చేసుకుని యాజ్ ఇట్ ఈస్ ఆ బ్రిడ్జ్ మీద నడుచుకుంటూ ఆ లెటర్స్ అని తీసి ఒక సెంటెన్స్ ఫార్మ్ చేసి యాజ్ ఇట్ వచ్చేసి ఈ టైమర్ మళ్ళీ స్టాప్ చేయాలి. దా మినీ గారు ఫిక్స్ అయిపోయారు. చూద్దాం. ఇప్పటివరకు మీతో పాటు మీ ఫ్రెండ్స్ ఆడారు కదా, సో వాళ్ళు కూడా సరే పిలుద్దాం, మిమ్మల్ని బాగా ఎంకరేజ్ చేస్తారేమో చూద్దాం. పిలుద్దాం. ఓకే, లెట్స్ వెల్కమ్ కృష్ణ చైతన్య అండ్ శ్రీకృష్ణ అండ్ మౌనిమా. రెడీయా దామిని? రెడీ? 3, 2, 1. దామిని, యువర్ టైం స్టార్ట్స్ నౌ. నేను నేస్తాను, హెల్ప్ ఇంకోసారి ఇంకోకాలి. ఫస్ట్ టైం మా సినిమా చూపిస్తాం ఈ రౌండ్లో నడిపిస్తున్నాం. ఏదో ఒక మంచి పాట, మంచి లవ్ సాంగ్, ఫీల్ సాంగ్.
వింటున్నా వింటున్నా వచ్చేస్తున్నా. నువ్వు ముందుకురా గురు వాట్ గురు భయ్యా భయ్యా వాట్ ఇస్ దిస్ భయ్యా గురు యూ హావ్ టు మూవ్ ఫ్రంట్ గురు. దేవ్ దేవ్ దేవుడా ఓ రోరి దేవుడా దేవ్ 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 దేవుడా. ఫస్ట్ టైం మా సినిమా చూపిస్తాం హిస్టరీలో. హిస్టరీ రిపీట్. ఇది అవ్వదు, ఎప్పుడు రిపీట్ అవ్వదు అమ్మ తల్లి. 10 లక్షల పాపం చేతులారు వదులుకుంది, 30 లక్షలు కూడా వదులుకుంది. అమ్మ ధనలక్ష్మి సార్ కిందకి రా. దామిని ఎలా అనిపించింది? అసలు షో మొత్తానికి చాలా 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 బాగుంది. కానీ అసలు లాస్ట్ రౌండ్ అయితే 2-3 సినిమాలు కలిపి చూపించినట్టు అయిపోయింది నాకు ఒకసారి. సినిమా కనిపించింది కదా చాలా. ఏనా చూసారు కదండి, ఈ వారం సినిమా చూపిస్తాం, బాగా ఎంజాయ్ చేశారా? మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ ఇదే స్టేజ్ మీద ఎక్కడే గెటప్ సీన్ తో కలుసుకుందాం. టిల్ దెన్ టేక్ కేర్. దిస్ ఈస్ గెటప్ సీన్ సినిమా చూపిస్తా మావా. జై బాలయ్య. అయ్యా నా పేరు సీను, నాకు ఇంకో పేరు కూడా ఉంది, గెటప్ సీను. నేను ఒక్కసారి సినిమా చూపిస్తే 100 సార్లు చూపించినట్టు. అన్న ఒక్కటి గుర్తు పెట్టుకో, పార్టిసిపేట్ లో గుంపులుగా వస్తా, సింహం సింగిల్ గా వరం. దాంట్లో చూస్తే ముద్ద మందారంలో ఉన్నాం, ఇక్కడ చూస్తే మందారంలో ఉన్నాం. నాన్న అతిగా ఆవేశపడ్డ ఆడిది, అతిగా ఆశపడ్డ మగాడు సోకపడ్డట్టు చరిత్రలో లేదు. నాన్న ఒక్కటి గుర్తు పెట్టుకో, అతిగా ఆవేశపడే ఆడిది, అతిగా ఆశపడే మగాడు సుఖపడినట్లు చరిత్ర లేదు. గెలుచుకుని 50 లక్షలు ఏం చేస్తారు మీరు? ఇంకో సినిమా తీస్తాం.